హలో అండి. ఈరోజు పండు మిరపకాయతో పచ్చడి. పండు మిరపకాయతో పచ్చడి చేస్తే బాగుంటుందండి. చూడండి, అన్నీ పచ్చిమిరపకాయలు అనమాట, పండిపోయాయి అన్నీ. దీంతో పచ్చడి చేస్తాను. నీళ్ళలో వేసాను, కడిగి పెట్టుకుంటాను. పచ్చడి చేసి చూపిస్తా. మిరపకాయలు బాగా కడిగి ఇలాగా ఎరగదీసి పెట్టుకోనండి. ఆయిల్లో వేస్తే టప్ పేలుతాయని ఎరగదీసి పెట్టుకున్నాను. నేనైతే పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ ఉంటాయి మిరపకాయలు. పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ మిరపకాయలు తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో స్మెల్ కోసం కొద్దిగా మెంతులు వేస్తున్నాను. మెంతులు బాగా నల్లగవ్వాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. కొద్దిగా ధనియాలు, అలాగే పండుమిరపకాయలు, అలాగే దీనికి సరిపడా చింతపండు అన్నమాట. పండుమిరపకాయ పచ్చడికి చింతపండు ఎక్కువే పడుతుందండి. అలాగే సాల్ట్, కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మిరపకాయలు మధ్యయండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తాను. కొద్దిగా ఉల్లిపాయలు 2 వేస్తాను. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ మగ్గాల్సిన లేదు. వేడికే ఉల్లిపాయ మగ్గిపోద్ది. అంత బాగా మగ్గిందండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుంటాను. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసి పోపు వేసుకుంటే పండుమిరపకాయ, ఇది స్టాక్ కాదు, అంటే సంవత్సరంకి సరిపడా పెట్టుకుంటాం. అది ఆ లెక్కలో కాకుండా రొటీన్ పచ్చడి అనమాట. అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. చట్నీ మిక్సీ వేసుకున్నానండి. పండుమిరపకాయలు మరీ మెత్తగా కాకుండా, ఎక్కువ బరగబరగ కాకుండా మామూలు వేసుకున్నాను. చూడండి, దానికోసం పోపు పెడతాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఇంగు అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి పోపులు పెట్టుకున్నాను కదా, అంతేనండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పండుమిరపకాయ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నిల్వ పచ్చడి అయితే కాదు, 2-3 రోజులు ఉంటుంది అంతవరకే. కానీ ఇది రొటీన్ పచ్చడి, అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. అంతే, పండుమిరపకాయతో పచ్చడి రెడీ. చట్నీ మిక్సీ వేసుకున్నానండి. పండుమిరపకాయలు మరీ మెత్తగా కాకుండా, ఎక్కువ బరగబరగ కాకుండా మామూలు వేసుకున్నాను. చూడండి, దానికోసం పోపు పెడతాను.
కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఇంగు అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసి పోపులు పెట్టుకున్నాను కదా, అంతేనండి, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పండుమిరపకాయ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నిల్వ పచ్చడి అయితే కాదు, 2-3 రోజులు ఉంటుంది అంతవరకే. కానీ ఇది రొటీన్ పచ్చడి, అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. అంతే, పండుమిరపకాయతో పచ్చడి రెడీ.